ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల తులారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. తులారాశి వారికి ప్రారంభములుగా ఇదు లాభమందు రవి, 5వ తారీఖు వరకు కూడా లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు, అదేవిధంగా 14వ తారీఖు వరకు కూడా పంచమ స్థానమందు ఉన్నటువంటి గురుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి శనీశ్వరుడు, ద్వితీయమందు ఉన్నటువంటి కేతువు, అష్టమ రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి ఈ నెల చాలా బాగుందని చెప్పాలి. సెప్టెంబర్ మాసం అంతా కూడా చాలా యోగదాయకమని చెప్పాలి. 14వ తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి యోగస్థానంలో, సింహస్థానంలో, స్వక్షేత్రంలో ఏకాదశి మందు రవి యొక్క స్థితి అద్భుతమైనటువంటి ఫలితము. అదేవిధంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడికి లాభమందు ఉన్నటువంటి రవి యొక్క దృష్టి పడడం అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా అయితే ఈ సంధికాలంలో చతుర్థమందు ఉన్నటువంటి శనీశ్వరుడు వల్ల, ద్వితీయమందు ఉన్నటువంటి కేతువు వల్ల నమ్మిన వారి వల్ల మోసపోవడం, కొంత ఇబ్బందికరంగా మానసికంగా తెలియని ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందువలనంటే గ్రహగతులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యక్తిగతమైనటువంటి విషయాలన్నీ కూడా కొంత భద్రతగా ఉంచుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఓటీపీలు చెప్పడం ఇటువంటివి జరిగి మోసాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అనుకూలతలు కనపడుతున్నాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి చాలా వరకు కూడా మీరు రక్షింపబడతారు. చాలా రోజులుగా పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలకి ఒకంత ఊరట లభిస్తుంది. అయితే 14వ తారీఖు తర్వాత నుంచి గురుడు చతుర్థ కేంద్రంలోకి రావడం, శనీశ్వరుడితో కలవడం, అష్టమంలో ఉన్నటువంటి రాహువు పంచమ దృష్టితో గురువుని చూడడం, కొంత అనారోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాలు, తల్లి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంత వదనంతో ఆలోచించండి. శుభకరమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. సంఘంలో, కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనవని చెప్పేసి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని సమర్థిస్తారు. కుటుంబం అంతా ఒక తాటిపై ఉంటే చాలా మంచిది. ఎందువల్లంటే కుటుంబ స్థానాధిపతి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి అందరూ కలిసి ఆలోచించుకుని ఒకే రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయపథంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ఒకంత జాగ్రత్తలు అవసరం. మంచి శుభ సమయమే వస్తుంది కాబట్టి భయం లేదు, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి సామాన్య కాలం అని చెప్పాలి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి ఏదైనా రాసేటువంటి వాళ్ళకైతే పంచమంలో ఉన్నటువంటి గురుడు వల్ల, లాభమందు ఉన్నటువంటి రవి వల్ల కొంత శుభకరమైనటువంటి దిశగా మీ ఆలోచనలకు పదును పెడితే అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా సాధిస్తారని చెప్పబడుతోంది. అదేవిధంగా వ్యాపారస్తులకి, నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకైతే మంచిది, కానీ అంటే ఒక 2-3 నెలల తర్వాత అమ్ముకుని, ఇప్పుడు స్టాక్ పెట్టుకుని 2-3 నెలల తర్వాత అమ్ముకునేటువంటి వ్యాపారస్తులకైతే మంచిది, కానీ షార్ట్ టర్మ్గా మీరు అమ్మేటువంటి వ్యాపారస్తులైతే ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎందువల్లంటే ధనపరమైనటువంటి విషయాలలో ఒకంత ఒత్తిడి జరగవచ్చు. ప్రతి విషయంలోనూ ఒకంత జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. ఉద్యోగస్తులకు మాత్రం శుభకరమైనటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి.
అదేవిధంగా ఈ నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులకైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి, కానీ అప్పటికప్పుడు కొని అమ్మేటువంటి వాళ్ళైతే జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి పెరుగుతుంది, అయినప్పటికీ కూడా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ధన సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వోద్యోగులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రలోభాలకు లోనవ్వద్దు, ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి ఫోటోలు తీయడం, ఏదైనా డబ్బులు ఇవ్వడం, ఇట్లా మళ్ళీ ఫోటోలు తీయడం, మిమ్మల్ని ఇరికించడం, ఇలా బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసి వీసా ఇటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళకైతే ఒక రకంగా శుభకరమని చెప్పాలి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెలలో శుభకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పర్వాలేదు, కానీ షార్ట్ టర్మ్ 10 రోజులు, వారం రోజులు, నెల రోజుల్లో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ల జోలికి మాత్రం వెళ్ళవద్దు. సంధికాలం నడుస్తోంది కాబట్టి ప్రతి విషయంలోనూ గురుని యొక్క వక్రగతి ఇవన్నీ కూడా ఈ నెలలోనూ జరగబోతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా రక్షణ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళు, మిలిటరీ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళకు అనుకూలమైనటువంటి సమయం. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళకైతే మీ యొక్క ప్రతిభా పాఠవాల వల్ల, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్ల భారతదేశానికి రక్షణ రంగంలో ఎంతో మంచి జరుగుతుందని చెప్పి అభినందనలు కూడా మీకు పెద్దవాళ్ళ నుంచి వస్తాయి. కాబట్టి ఆ దిశగా మంచి శుభకరమైనటువంటి పరిణామాలను చెప్పుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి శుభకరమైనటువంటి సమయం. నూతన పదవి యోగం ఖచ్చితంగా కలుగుతుంది. కాంటెస్ట్కు ఏదైనా అంటే ఓట్లతోటి పోటీకి వెళ్ళే వాళ్ళు కనుక అయితే ఈ నెలలో ఛాలెంజ్గా తీసుకోవచ్చని చెప్పాలి. 15వ తారీఖు లోపులో కనుక ఎలక్షన్ కనుక జరిగితే అసలు మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు. గ్యారంటీగా మీకు అద్భుతమైనటువంటి స్థితి కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. 15వ తారీఖు తర్వాత కనుక ఓట్లు ఇటువంటివి ఏదైనా కనుక కంటెస్ట్ కనుక వెళ్ళగలిగితే కొద్దిగా జాగ్రత్తలు వహించండి. ప్రతి విషయంలోనూ ఆలోచించి వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా విద్యార్థులకి యోగదాయకం. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చాలా బాగుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమి కనపడినా అశ్రద్ధ చేయవద్దు. దూరపు ఆలోచనతో ముందుకు వెళ్ళండి. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. మానసికమైనటువంటి ప్రశాంతవదనంతో ఆలోచించి ముందుకు వెళ్తే సర్వత్రా దిగ్విజయంగా మీరే విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశివారు ప్రతినిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మంగళవారం రోజున, శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి సాయంత్రం పూట అమ్మవారి దేవాలయాన్ని ప్రదక్షిణం చేసి నిమ్మడిప్పలో దీపారాధన చేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి దుర్గా క్షమాపరాధ స్తోత్రాన్ని కనుక చదువుకుంటే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుంది. వాక్స్థానమందు ఉన్నటువంటి కేతువు వల్ల మీ నోటిలో నిజాన్ని దాచలేరు. ఒకవేళ మీరు దాచినా అది ఏదో రూపంలో బయటకు వచ్చేసి మిమ్మల్ని ఇరకాటంలో పడేస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చి మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవద్దు. ప్రతినిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన, మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు కలుగజేస్తుంది, ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయపథంలో దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.